రాత్రి 10:30కి వస్తాను. నీ సంజాయిషి శ్రద్ధగా వింటాను. అక్కగారు, ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయలేదు, ఇంకెప్పుడు చేయను, క్షమించండి. అమ్మకు ఇందాకే విరిగిపోయింది గౌరవం. ఇప్పుడు మీరు పెళ్ళాం మీద చెయ్యెత్తినప్పుడు విరిగిపోయింది. ఇక మిగిలింది దీనికి కూడా సంజాషీలుంటాయా? అందిన పూల కన్నా అందని పూలే అందం. దానికి అదే సాటి. కోసిమంటారా? మీకోసం ఏమైనా చేస్తాను. నో థ్యాంక్స్. మీ వరుస నాకేం నచ్చలేదు. మీ వరుస నాకు నచ్చలేదు. దయచేసి నా జోలికి రాకండి. మీ జోలికి రావడానికే నాకు ఉద్యోగం, జీతం, పచ్చమును. ఇది నా డ్యూటీ. యూసి, మన బాస్ గారు పూర్వకాలం రాజుల్లాగా చారు చక్షు. అంటే నా లాంటి ఒకళ్ళిద్దరు బటాచోర్ జీనియస్నే నమ్ముతాడు. నా కళ్ళతో చూస్తాడు, నా చెవులతో వింటాడు, నా నోటితో తింటాడు. నా వరుసలా ఉంచండి. నాకు అన్నం పెట్టి యజమాని గారి గూఢచారిగా నేను గమనించిన మీ వరుస గురించి కొన్ని నగ్న సత్యాలు చెప్పమంటారా? మీరొకరి ఇల్లాలు. పాపం మీ భర్త వెన్ను విరిగి మారుమూల పల్లెటూరులో వైద్యం పొందుతూ నరక బాధపడుతున్నాడు. ఇక్కడ మీరు ఆ డైరెక్టర్ గారికి చీమ కొడితే పాము ఖర్చునంతా అప్సెట్ అయిపోతున్నారు. అవునా? ఆయన కూడా మీ రక్షణ కోసం ప్రాణాలిచ్చేట్టు దాఖరాలున్నాయి. ప్రస్తుతం ఆయన ఒక పరపురుషుడు, మీరొక పరస్త్రీ. అందువల్ల మీరిద్దరూ చేసే శృంగారాన్ని కిటన్ వాళ్ళు, మీ శత్రువులు, వ్యభిచారం అంటారు. కానీ నేను తొందరపడేలా అన్నను, నా రహస్య రిపోర్ట్లో రాయను. రాస్తే రేపు 10:30 కల్లా డిస్మిసల్ ఆర్డర్స్ వచ్చేస్తాయి. కానీ తొందరపడి నేను అపకారం చేయను. నా మాట కటువుగాని మనసు వెన్న. రాత్రి 10:30కి వస్తాను. నీ సంజాయిషి శ్రద్ధగా వింటాను. ఇద్దరం చర్చలు జరుపుకుందాం. ఆ తర్వాతే నా రిపోర్టు. బాయ్. నా గురించి మీరేం భయపడక్కర్లే. డాన్సే కాదు, కరాటే కూడా వచ్చు. తీసుంది. థ్యాంక్ యూ. విప్పబోయే చీర కట్టుకోనేలరా విశ్వదాభిరామ వినురవేమా అని రెడీగా కూర్చున్నావా? అందులో కొంత శృంగారం ఉంది. ఒలిచిన అట్టిపండికి, ఒలుచుకు తినే అట్టిపండికి తేడా లేదు. అక్కగారు, ఎప్పుడు ఇలాంటి తప్పుడు పని చేయలేదు, ఉత్తినే పగటికల్లా అనుకున్నాను, ఇంకెప్పుడు చేయను, క్షమించండి. నేను వెళ్ళిపోతానండి. ఇప్పుడు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. దింపడానికి డ్రైవర్లు కూడా లేరమ్మా. పర్వాలేదు, దేవుడున్నాడు, క్షమించండి. అబ్బా, ఎవరది? మనిషి వచ్చేలాగా ఏమిటా బాధరావు? నువ్వా తల్లి? ఏమిటి అపరాత్రి వేళ? ఆయన పడుకున్నారా? లేడుగా. ఆ ధాణి వచ్చి ఎగరేసిపోయిందిగా. ఆవిడే మీ పాలిట యువరాణి గారు. కానీ విని ఎరుగో అమ్మ ఈ విడ్డూరం.
పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. తలుపు కొట్టలేను, అరవలేను. బయటికి రా. నువ్వు తలుపు గడియ వేసుకోలేదు, జారబడి ఉన్నావు. నా మాటలు వింటున్నావు. నువ్వేం చూసావో ఏం విన్నావో తెలియదు కానీ నువ్వేమనుకుంటున్నావో తెలుస్తోంది. అది తప్పు. ఇటొస్తే చెప్పగలను. అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండా కోపం తెచ్చుకోవడం తప్పు. ఆ కోపం కొద్దీ ఎదుటి వాళ్ళని సాధించడం చాలా పెద్ద తప్పు. నీకు ఇది తగదు. ఎస్, ప్లీజ్ కమ్అట్. మీరేం చెప్పద్దు. చెప్పినా నేను విన్నా నమ్మను. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. అబద్ధాల సోది చెప్పి గొడవ చేయకండి. మీరేం తప్పు చేయలేదు. మీకు నచ్చిన దారిలో మీరు పెడుతున్నారు. అంచేత నా దారి నాది. గుడ్ బై. భామా, చెప్పేది వినకుండా నోటుకొచ్చినట్లా వాగడం చాలా చాలా బుద్ధి తక్కువ పని. బుద్ధి తక్కువ అవటం చేతనే చాలా పెద్ద తప్పు చేశాను. 6 నెలల నాడు నేను మీకు కప్పు టీ అందించాను. చూడటానికి బాగుంది, కానీ వాడటానికి బాగాలేదు. చేదు కొట్టిందన్నారు. ఇవాళ ఈ వెలిసిపోయిన పెళ్ళం చేతు విరగటమే కాదు, చప్పగా చావు కారిపోయిందనుకున్నారు. ఈ టీ వద్దనుకున్నారు, ఇంకోటిని కోరుకున్నారు. అది మీ హక్కు. మీలాంటి మొగుడు నాకొద్దనుకున్నాను. ఇది నా హక్కు. నేనుగా బతకగలను. నేను సంపాదించుకుంటున్నాను డబ్బు. అంతేనా? మన మధ్య సంబంధం డబ్బేనా? ఖచ్చితంగా డబ్బే. మనమేనాడు ప్రేమించుకోలేదు, ప్రేమ లేఖలు రాసుకోలేదు. పలానా రోజున కలుసుకోవాలని ఎంగేజ్మెంట్ ఉత్తరాలు రాసుకున్నాం, కలిశాం. పెళ్లి చూపుల వేళ మనం మాట్లాడుకున్నది మన మనసుల గురించి కాదు, మనీ పర్సుల గురించి. నా జీతం, మీ వాటా, నా కోట, నా అప్పు, మీ బాకీ, ఇవేగా. పెళ్లి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. ఆనాటి మన పెళ్లికి పునాది డబ్బే. రేపటి మీ రెండో పెళ్లికి పునాది ఆ డబ్బే. పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం అని చెప్పారు మీరు. నమ్మకం ఇందాకే విరిగిపోయింది. గౌరవం ఇప్పుడు మీరు పెళ్ళాం మీద చెయ్యి తినప్పుడు విరిగిపోయింది. ఇక మిగిలింది దీనికి కూడా సంజాషీలుంటాయా? ఉంటాయి, ఉన్నాయి. ఉన్నా గానీ చెప్పను. ఎందుకో తెలుసా? అది వినవలసిన వాళ్ళకి వినే యోగ్యత పోయింది. నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అనిపిస్తుందని నేనే చెప్పాను. అనుమాన పిశాచం పూనిన వాళ్ళకి నారాయణ మంత్రం కూడా బూతులాగే వినిపిస్తుంది. అది వాళ్ళ కర్మ. మొగుడు కొడితే పడి, కాళ్ల మీద పడి, కొట్టినా చంపినా దగా చేసినా మీరే నా దైవం అనే పతివ్రతను కాను. అదే కాదు, నాలాగే ఇంకో బుద్ధి తక్కువ పిల్ల మీలాంటి వాళ్ళు పన్నే వల్ల పడిపోతుంటే నాకేమని ఊరుకునే ఆడదానికి కాను, ఊరుకొను కూడా. రేపే మన బండారం బద్దలు కొట్టేస్తాను. నా ఉద్యోగం పీకేసి నన్ను ఊరేసినా సరే. తెలుగు వన్